జరిగిన కాపు గలం సదస్సులో జనాభా ప్రాతిపాదికన దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ నామినేటెడ్ పదవుల్లో కాపు బలిజ ఒంటరి తెలగ కులాలకు సరైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ 5%తో పాటు ప్రత్యేకంగా 12% రిజర్వేషన్ కల్పించాలని కాపు నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని, ప్రత్యేక కాపు రక్షణ చట్టాన్ని తేవాలని తీర్మానించారు. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, అదేవిధంగా సమావేశంలో కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా ఆ యొక్క ఎజెండా అంశాన్ని పరిశీలించి ఆ ఎజెండా మేరకు మాత్రమే మాట్లాడాలని సభాముఖంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరూ కూడా వ్యక్తిగత ఎజెండాలతో కానీ ఇతరత్రా కానీ దయచేసి ప్రస్తావించవద్దు. మాట్లాడేటప్పుడు ప్రతి వారు కూడా మరి పార్లమెంటరీ భాషనే వాడుతూ విమర్శ ఏదైనా సద్విమర్శ మాత్రమే చేయాలి. అదేవిధంగా ఏదో ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ టార్గెట్ చేసినట్టుగా దయచేసి ఎవరు మాట్లాడొద్దు. దయచేసి మీకు ఇచ్చినటువంటి ఎజెండా మేరకు ఆ ఎజెండాకు లోబడి మాత్రమే మాట్లాడాలని అందరినీ కూడా మరీ కోరుకుంటూ, మొట్టమొదటిగా బీసీ ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ శ్రీ జంగాల సింగరయ్య యాదవ్ గారు కేఆర్ఎస్ ఎజెండాకు లోబడి వారి యొక్క మద్దతును తెలియజేస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీసీ ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జంగాల సింగరయ్య యాదవ్ గారిని, అదేవిధంగా బీసీ ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ దానగౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ న్యాయవాది దయచేసి అందరూ కూర్చోవాలంటే బయట ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి